అద్భుతం అంటే అది, అటువంటి అద్భుతాలు నిజంగా మన జీవితాల్లో జరగాలంటే అది కేవలము దేవుని యొక్క కృపే. అది కేవలము దేవుని యొక్క కృపే. ఆ యొక్క కృపను పొందుకోవడానికి నీవేం చేయాలంటే ఆకాశమందు ఉన్నటువంటి దేవుని వైపు నీవు కన్నులెత్తేవారిగా ఉండాలి. ఆకాశం వైపు చూచుచున్న దేవుని వైపు నీవు కన్నులెత్తేవారిగా ఉండాలి. ఆ విధముగా నీవు కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మన దేవుడు మన పక్షముగా అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి నీవు ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలని నీవు ఆశ కలిగి ఉన్నట్లయితే, ఏదైనా అక్కర తీర్చబడాలని నీవు ఆశ కలిగినట్లయితే, మొదటిగా నీ హృదయాంతరంగాలలో నుండి దేవుని మీద ఆనుకోవాలి, దేవునిని ఆశ్రయించాలి. ప్రభువా, నేను వెళ్తున్నానయ్యా, ఈ పని నువ్వే జరిగించు అయ్యా, కార్యం ఇదిగో తండ్రి నేను పూనుకుంటున్నానయ్యా, నీవు పనికి పూనుకొనుము, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పావు అయ్యా, నీవే కార్యం జరిగించమని దేవుని వైపు కనులెత్తి ప్రార్థన చేసి ఆకాశమందున దేవునికి మొరపెట్టి నీవు కార్యము ప్రారంభించండి. దేవుడు నిజంగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేసేవాడై ఉన్నాడు.